మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. యేసు ప్రభు మన కోసం చేసిన త్యాగం, శిలువ త్యాగం, ఆ త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ఆయన నామ సన్నిధిలో స్తుతించి ఆరాధించి ఆయన నామాన్ని మహింపరుస్తూ ఉన్నాం. ఆయన ఇచ్చినటువంటి ఆ రక్షణను బట్టి మనం జ్ఞాపకం చేసుకొని ఆ రక్షణ భాగ్యాన్ని మనం గుర్తు చేసుకుంటూ ఆయన నామాన్ని మహింపరుస్తూ ఉన్నాం. దినదినము ప్రతి విశ్వాసి వాక్యంలో ఎదగాలి, ప్రార్థనలో ఉండాలి, ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ఈ ప్రార్థనా వాక్య జీవితం కలిగి ఉన్నప్పుడు సాతానుడు తప్పకుండా మన శత్రువు ఎవరొకరి ద్వారానో లేకపోతే పరిస్థితుల ద్వారానో మనల్ని ఎదిరించడానికి, ఓడించడానికి, మనపైన విజయాన్ని సాధించడానికి వాడు సాయశక్తుల ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందుకనే ప్రతి విశ్వాసి కూడా దేవుని సన్నిధిలో సాతాను యొక్క తంత్రాలను ఎరిగి వాడు పెట్టేటువంటి చిక్కులన్నిటిలో నుండి బయటికి రావాలి. కుయుక్తిపరుడైనటువంటి సాతానుడు వేసేటువంటి పన్నాగాలన్నీ పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా మనం అర్థం చేసుకొని దేవుని యొక్క శక్తి ద్వారా వాటిని జయించడానికి మనము ప్రతిదినము వాటితో పోరాడాలి. అది ప్రతి విశ్వాసి చేయాల్సినటువంటిది. దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో కూడా కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానిద్దాం. వాక్యంతో దేవుడు మనతో మాట్లాడతాడు. వాక్యము జీవింపజేసేటువంటి వాక్యం, వాక్యము సజీవమైనటువంటి వాక్యం, వాక్యము మన జీవితాల్ని ప్రతిదినము నడిపేటువంటి వాక్యం. అలాంటి వాక్యాన్ని మనం కలిగి ఉండటం ఎంతైనా మనము దేవుని ఏర్పాటులో ఉన్నాము కనుక ఆయన స్తుతించాలి. దాన్ని బట్టి దేవుని నామాన్ని మహింపరచుదాం. ఈరోజు మత్తయి సువార్త 8వ అధ్యాయము 18వ వచనం నుండి 22 వరకు ఉన్నటువంటి వచనాలు మనం చదువుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 18 to 22, 8వ అధ్యాయము 18 నుండి 22 వరకు ఉన్నటువంటి వచ్చిన భాగాల్ని మనం చదువుకుందాం. యేసు తన యుద్ధనున్న జన సమూహమును చూచి అతనికి వెళ్ళవలనని ఆజ్ఞాపించెను. అంతటా ఒక శాస్త్రి వచ్చి బోధకుడా, నీవు ఎక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పెను. అందుకు యేసు నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాస స్థలములు కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పెను. శిష్యులలో మరి ఒకడు, ప్రభువా, నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయనను అడుగగా యేసు అతనిని చూచి నన్ను వెంబడించుము, మృతులు తమ మృతులను పాతిపెట్టుకొనమని చెప్పెను. దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని మనం కొద్ది నిమిషాలు మనం ధ్యానిద్దాం. మత్తయి యూదులకు రాసినటువంటి సువార్త. ఈ సువార్తలో అనేకమైనటువంటి దేవుని యొక్క పుట్టుక, ఆయన యొక్క అద్భుతాలు, ఆయన చేసినటువంటి కార్యాలు, యేసు ప్రభువు చివరి దశలో ఏ విధంగా మరణించాడు, తిరిగి లేచాడు, పునరుద్ధానుడయ్యాడు, ఆరోహణమయ్యాడనేటువంటి సత్యాల్ని మత్తయి విశదపరిచాడు. యేసు ప్రభువు చేసినటువంటి బోధలు, పంట మీద ప్రసంగం కూడా మత్తయి సువార్తలోనే మనం చూస్తూ ఉన్నాం. ఈ 8వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఒక పర్టికులర్గా ప్రత్యేకించి ఒక 2 వ్యక్తులు ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నారు. వాళ్ళ యొక్క ఆలోచనలు ఎరిగినటువంటి యేసు ప్రభు వారికి ఇచ్చినటువంటి సమాధానం ఇక్కడ మనం చూద్దాం. నేను ఈ యొక్క వాక్యానికి పెట్టేటువంటి హెడ్డింగ్, ఒకవేళ మనం టాపిక్ అంశం ఏదన్నా పెట్టాలి అంటే, యేసును వెంబడించటం సులభమా? ఒక విధంగా యేసును వెంబడించటం అంత కష్టమా? యేసును వెంబడించినప్పుడు యేసు శోధిస్తాడా? ఈ ప్రశ్నలన్నీ వస్తాయి. లేదా దేవుని మార్గం పూల మార్గమా లేకపోతే పూల బాటనా
అనేటువంటిది మనము టాపిక్గా పెట్టుకోవచ్చు. ఏది ఏమైనా యేసు ప్రభుని వెంబడించటం చాలా సులువా లేకపోతే కష్టమా అనేటువంటిది మనం ఈ వాక్యాలు చదవడం ద్వారా మనకు అర్థమవుతుంది. ఇక్కడ యేసు తన యొద్దనున్న జనసమూహమును చూచి అద్దరుకు వెళ్ళవలనని ఆజ్ఞాపించను. మరి యేసు ప్రభు ఉన్నటువంటి ఆ కపెర్నహూము స్థలము నుంచి దూరమునకు ఆవతలకి వెళ్ళవలనని ఆజ్ఞాపించాడు. అంతటా ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా, నీవెక్కడికి వెళ్ళిలను, నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను. బోధకుడా అన్నాడు అంటే ఈయన బోధకుడు అని చెప్పి గుర్తించాడు. ఈ శాస్త్రి ధర్మశాస్త్రాన్ని తెలిసిన వాడు ఉండవచ్చు. యేసు ప్రభువు బోధకుడని గుర్తించి ఆయనను ఎంతో మంది వెంబడిస్తున్నారు కనుక ఈయన కూడా వెంబడించాలని చెప్పి ఆలోచనతో వచ్చి, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను. మరి యేసు ప్రభు కొంతమందిని వెంట రమ్మన్నాడు. వలలు విడిచి వెంబడించమన్నప్పుడు వాళ్ళు వెంబడించారు. పేతురు ఆ విధంగానే వచ్చాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ నీవెక్కడికి వెళితే నేను అక్కడికి వస్తాను అని చెప్తూ ఉన్నాడు. అందుకు యేసు తనకిచ్చిన సమాధానం ఏంటంటే, నక్కలకి బొరియలను ఆకాశ పక్షులకు నివాసములు కలవు కానీ మనుష్య కుమారునికి, మనుష్య కుమారుడు అంటే యేసు ప్రభువును ఉద్దేశించి చెప్తున్నాడు, తల వాల్చుకొనుటకైనను స్థలము లేదని ఆయనతో చెప్పాను. అంటే సింపుల్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఒక ధర్మశాస్త్రోపదేశకుడు అంటే ధర్మశాస్త్రాన్ని ఎరిగి మరియు ఆ ధర్మశాస్త్రాన్ని బోధించేటువంటి టీచర్, ఉపదేశం చేసేటువంటి ధర్మశాస్త్ర ఉపదేశకుడు వచ్చి నిన్ను వెంబడిస్తాను అంటుంటే, యేసు నన్ను వెంబడిస్తే నీవేమి సంపాదించుకోలేవు, నన్ను వెంబడిస్తే నీకేమీ దొరకదు, అసలు నన్ను వెంబడిస్తే నాకు కనీసం ఏమీ లేదు, అంటే కనీసం ఏమీ లేదు అంటే నేను తలదాల్చుకోవడానికి కూడా నాకంటూ ఒక ఇల్లు లేదు, ఒక స్థలము లేదు. నక్కలకు ఉన్నాయి, ఆకాశ పక్షులకి నివాస స్థలం ఉంది, కానీ నాకైతే లేదు, మనుష్య కుమారునికైతే లేదు అనే విషయాన్ని అక్కడ తెలియజేస్తున్నాడు. ఈరోజు మనకు కూడా తెలియజేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సువార్తల్లో మనం చూస్తే మనుష్య కుమారుడు అనేటువంటి పదం 80 సార్లు వాడబడింది. దగ్గరగా 80 సార్లు మనుష్య కుమారుడు అనేటువంటి పదాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే మనుష్య కుమారుడు అంటే యేసు ప్రభు, ఆయన 100% గాడ్, 100% మ్యాన్. మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఎనివే, మన సబ్జెక్ట్ మనుష్య కుమారుడు అనేటువంటిది కాదు, కానీ ఇక్కడ ఆయన ప్రశ్నకు జవాబుగా యేసు ప్రభు చెప్పినటువంటి విధానం మనం చూస్తే, నా వెంట రావటం ఎందుకులే అని తనని నిరుత్సాహపరుస్తున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. అంటే యేసును వెంబడిస్తే ఏమొస్తుంది, ఏదో వస్తుంది అనుకుని వెంబడిస్తే ఏమీ రాదు అనేటువంటిది ఇక్కడ స్పష్టం చేస్తున్నాడు. యేసును వెంబడిస్తే యేసువే దొరుకుతాడు, అంతే. యేసును వెంబడిస్తే సంపాదన రాదు, యేసును వెంబడిస్తే సుఖ సౌకర్యాలు రావు, లేకపోతే సుఖ సౌకర్యాల కోసం కాదు యేసును వెంబడించాల్సింది, సంపాదించుకోవడం కాదు యేసును వెంబడించాల్సింది అనేటువంటిది ఇక్కడ యేసు ప్రభువే స్పష్టం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఎక్కడ కూడా ఆయన వైపు ఆకర్షించుకోవాలని చెప్పి, లేకపోతే తన మార్గాన్ని తేలికగా కనిపించేటువంటిదిగా చేసి, చాలా సులువుగా ఉంటుంది నా మార్గం అని చెప్పినట్టు ఎక్కడ మనకు బైబిల్లో కనబడదు. దేవుని బిడ్డలారా, లూకా సువార్త 14వ అధ్యాయము 25వ వచనంలో మనం చూస్తే, అసలు యేసును వెంబడించటం అంటే యేసు యొక్క శిష్యుడిగా ఉండటం అంటే, నిజమైనటువంటి శిష్యుడు ఎవరు అంటే అక్కడ స్పష్టంగా యేసు ప్రభు తెలియజేస్తున్నాడు. లూకా సువార్త 14వ అధ్యాయము 25వ వచనం, బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి ఎవడైనా నా యొద్దకు వచ్చి తన తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను తన ప్రాణంతో సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. మరియు ఎవడైనా తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. దేవుని బిడ్డలారా, ఈరోజు
ఎంతోమంది ఆయన శిష్యులు అని పిలువబడుతూ ఉన్నారు. ఆయన్ని వెంబడించేటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అయితే అలా వెంబడించేటువంటి వాళ్ళందరూ ఎంత కమిట్మెంట్ ఉందా అని యేసు ప్రభువు యొక్క మాటల్లో మనం అర్థం చేసుకుంటే చాలా తక్కువే అని చెప్పాలి. తన తల్లిదండ్రుల్ని, భార్యని, పిల్లల్ని, అన్నదమ్ముల్ని, అక్క చెల్లెల్ని, తోపు, కనీసం తన ప్రాణాన్ని కూడా లెక్క చేసేవాడు నా శిష్యుడు కానీ. ఇది చాలా ఆలోచింపదగినటువంటిది. అంటే వీళ్ళందరూ అవసరం లేదా? భార్య బిడ్డలు అవసరం లేదా? పిల్లలు అవసరం లేదా? కుటుంబం అవసరం లేదా? తల్లిదండ్రులు అవసరం లేదా? దేవుని బిడ్డలారా తప్పుగా అర్థం చేసుకోకూడదు. దేవుడే చెప్పాడు, తల్లిదండ్రుల్ని సన్మానించు, అప్పుడు దీర్ఘాయువు కలుగుతుందని. తల్లిదండ్రులను సన్మానించాలి. భార్యను ఏక శరీరంగా పిలిచాడు. అంటే తండ్రిని విడిచి భార్యను హత్తుకోను అని చెప్పి దేవునికి వాక్యంలోనే మనం చూస్తూ ఉన్నాం. అంటే భార్య కూడా చాలా ప్రాముఖ్యం. పిల్లలకి కోపము రేపొద్దని బైబిల్ సెలవిస్తూ ఉంది. అంటే పిల్లల్ని కూడా ఏ విధంగా పెంచాలో బైబిల్ అక్కడ స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. అంటే పిల్లలు కూడా ప్రాముఖ్యమే. ప్రాణం కూడా చాలా ప్రాముఖ్యం. ఈ ప్రాణాన్ని దేవుడే ఇచ్చాడు. మరి యేసు ప్రభు ఇక్కడ చెప్పేటువంటిది తన శిష్యుడిగా ఉండాలంటే వీటన్నిటినీ సెకండరీ స్థానంలో పెట్టాలి. వీటన్నిటినీ మించినటువంటి ప్రేమ దేవుని పట్ల నీవు కలిగి ఉండాలి. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మనము ఏమి గ్రహించాలంటే దేవుని యొక్క శిష్యుడిగా ఉండటం అంత సులువైనటువంటిది కాదు. అది చాలా విలువైనటువంటిది. ఆ విలువైనటువంటి దానికోసం చాలా మూల్యం చెల్లించాలి అనే విషయాన్ని మనం గుర్తించాలి. అంటే ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా చూడండి, ఒకడేమో శాస్త్రి వచ్చి బోధకుడే నేను ఉంటాను, నీవెక్కడికి వెళ్తే అక్కడికి వస్తానంటూ అన్నాడు. యేసు ప్రభు ఏమో డిస్కరేజ్ చేస్తున్నాడు, నిరుత్సాహపరుస్తున్నాడు. అంటే వస్తాను, వెంబడిస్తాను అన్నటువంటి వ్యక్తికి ఏమో నా దగ్గర ఏమి లేవు, నేను ఎందుకు రావాలి అనేటువంటి విధంగా ఇక్కడ మాట్లాడుతున్నాడు. రెండవ వ్యక్తి 21వ వచనంలో, 19వ వచనంలో ఒక వ్యక్తి ఉన్నాడు, 21వ వచనంలో మరొక వ్యక్తి ఉన్నాడు. శిష్యుల్లో మరి ఒకడు, ప్రభువా నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయనను అడుగగా. అంటే ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు? ఆయన్ని వెంబడించేటువంటి కోవలో ఉన్నప్పటికీ కూడా ఆలస్యం చేస్తున్నాడు, నిర్ణయంలో నిదానిస్తూ ఉన్నాడు. ఇందాక వ్యక్తి ఏం చేశాడు? మొదటి వ్యక్తి తన నిర్ణయంలో త్వరపడుతూ ఉన్నాడు, త్వరగా తన డిసిషన్ తీసుకుంటూ ఉన్నాడు. ఇక్కడ రెండవ వ్యక్తి ఏంటి? నిర్ణయంలో నిదానిస్తూ ఉన్నాడు. నన్ను వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టుకొని, అనగా నా తండ్రిని పాతి పెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయనను అడిగాడు. అంటే ఈయన ఉద్దేశం ఏంటంటే, నా తండ్రి చనిపోయేంతవరకు నేను ఇంటి దగ్గర ఉండి కొన్ని సంవత్సరాలు పట్టుద్ది, ఆ సంవత్సరాలన్నీ కూడా ఆయన దగ్గర ఉండి, తండ్రి చనిపోయిన తర్వాత ఆయనకి చేయాల్సినటువంటి అన్ని చేసిన తర్వాత నిన్ను వెంబడిస్తాను ప్రభువా అని ఆయన చెప్తూ ఉన్నాడు. అప్పుడు ఆయనకి యేసు ప్రభు ఏం జవాబు ఇచ్చాడంటే, యేసు అతనిని చూచి నన్ను వెంబడించుము, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొనిమ్మని చెప్పాను. ఇక్కడేమో వెంబడించనయ్యా, నేను నా తండ్రిని చూసుకొస్తాను, తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చి నిన్ను వెంబడిస్తానంటేనేమో నన్ను వెంబడించమని చెప్తున్నాడు. ముందు 19వ వచనంలో ఉన్నటువంటి ఒక శాస్త్రి, అనగా ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చి నేను నిన్ను వెంబడిస్తానయ్యా, నీవెక్కడికి వెళ్తే అక్కడికి వస్తానంటేనేమో ఆయన్ని డిస్కరేజ్ చేస్తూ ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే మనం ఇక్కడ గమనించాల్సినటువంటిది, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క తలంపులు మనకు అర్థం కావు. కానీ మన ఉద్దేశాలు, మన భావనలు, మన మనసులో ఉన్నటువంటి దేవునికి తెలుసని మనం గుర్తించాలి, గ్రహించాలి. ఏ మోటివ్తో వస్తూ ఉన్నాం దేవుని దగ్గరికి, ఆయన ఎందుకు వెంబడిస్తున్నాం అనేటువంటిది చాలా జాగ్రత్తగా మనం ఎన్నుకోవాలి. దేవుణ్ణి వెంబడించాలనుకున్నప్పుడు, దేవుణ్ణి సేవించాలనుకున్నప్పుడు, దేవుని యొక్క సేవను చేయాలనుకున్నప్పుడు, ఆయన శిష్యుడిగా ఉండాలనుకున్నప్పుడు, ఆయనను నమ్మి ఆయన యొక్క సిద్ధాంతాల ప్రకారంగా వెళ్ళాలనుకున్నప్పుడు, ఆయన బాటలో నీవు నడవాలనుకున్నప్పుడు చాలా త్యాగపూరితమైనటువంటి నిర్ణయం నీవు తీసుకొని దేవుని సన్నిధికి రావాలి. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు కోసం ఎంత మూల్యాన్ని మనం చెల్లించామో అదే మన యొక్క డిసిషన్, అదే మన యొక్క విలువని, అనగా శిష్యుని యొక్క విలువని పెంచుతుందని మనం గుర్తుపెట్టుకోవాలి. పైసా ఖర్చు కాకుండా, చెమటోర్చకుండా, కష్టపడకుండా ఆయన శిష్యులను కావాలి, చాలా సులువులే అనుకొని వస్తే
మనం తర్వాత డిస్కరేజ్ అయిపోతూ ఉంటాం. చాలామంది ఏదో స్వస్థత కలుగుతులే అని దేవుని దగ్గరికి వస్తారు, కష్టాలు వచ్చినప్పుడు మళ్ళా దేవునికి దూరం అయిపోతూ ఉంటారు. యేసు ప్రభు ఎప్పుడు కూడా మనసును స్వస్థపరిచాడు, ఆ తర్వాత శరీరాన్ని స్వస్థపరిచాడు. ముందు రక్షణ అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. దేవుణ్ణి వెంబడించటం సులభమైనటువంటిది కాదు. దేవుణ్ణి వెంబడించటం సుఖ సంతోషాలతో ఉండేటువంటిది కాదు. ఎంతో మూల్యం చెల్లించాల్సినటువంటి విషయం అని ఈ రాత్రికాల సమయంలో మనం గుర్తించాలి. నేను ఏమి వదులుకోను కానీ నేను శిష్యుని అవుతాను అనేటువంటి ఆలోచనలో వస్తే నీవు శిష్యుడు కాలేవు. నీవు వదులుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి, నీవు సమర్పించాల్సినటువంటి కొన్ని ఉన్నాయి. దేవునితో వెంబడించడానికి అవి చాలా అవసరం. ఇంటిని హక్కులను మించినటువంటి విధంగా ప్రభువుని ప్రేమించాలి. ఇంటి వారిని, స్నేహితులని కంటే కూడా ఎక్కువగా యేసు ప్రభువుని ప్రేమించాలి. అవసరమైతే ఆయన కోసం అవన్నీ వదులుకోవాలి. అప్పుడే మనం శిష్యులు అవుతాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన శిష్యులు ఏమున్నా ఏమి లేకపోయినా దేవుని సన్నిధిలో ముందుకు వెళ్ళాలి. ఒకటి మాత్రం నిజం, ఆయన శిష్యులకి తప్పకుండా శాంతిని, సమాధానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడనే విషయాన్ని గమనించాలి. దేవుని బిడ్డలారా, 1813 నుండి 1873 వరకు ఉన్నటువంటి కాలంలో డాక్టర్ డేవిడ్ లివింగ్స్టన్ అనేటువంటి వ్యక్తి ఆఫ్రికా దేశంలో ఎంతో శ్రమపడి, కష్టాలు పడి ఆఫ్రికా దేశానికి వెలుగుని తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప మిషనరీ. ఆయన ఇంగ్లాండ్ దేశం నుంచి, లండన్ నుంచి వెళ్ళి అక్కడ ఆఫ్రికా దేశంలో గొప్ప మిషనరీగా ఉండి త్యాగపూరితమైనటువంటి సేవను చేశాడు. లండన్లో ఉన్నటువంటి తన భార్య 46 సంవత్సరాలకే చనిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. తన పిల్లలు చాలా దరిద్రమైన, హీనమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన వెనుకాడకుండా, వెనుదిరగకుండా తను దేవుని కోసం సమర్పించుకొని ఆఫ్రికాని వెలిగించినటువంటి గొప్ప వ్యక్తి అని మనం చెప్పుకోవచ్చు. చీకటి ఖండమైనటువంటి ఆఫ్రికా దేశాన్ని వెలిగించినటువంటి ఆ గొప్ప వ్యక్తి తన కుటుంబాన్ని సైతం పోగొట్టుకునే పరిస్థితి తనకు ఏర్పడింది. అయినప్పటికీ దేవుని యొక్క సేవలో ముందుకెళ్ళాడు. గొప్ప చరిత్రకారుడిగా, దేవుని దృష్టిలో గొప్ప వ్యక్తిగా మిగిలిపోయాడు. ఆయన నిజమైనటువంటి శిష్యుడని మనం చెప్పుకోవచ్చు. యేసును వెంబడించడం అనేక సార్లు సులభంగా, సౌఖ్యంగా ఉండదు. భద్రతలు ఉండవు. చాలాసార్లు గొప్ప త్యాగం, మూల్యం చెల్లించాలని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. లోక సంబంధమైనటువంటి గొప్ప బహుమానాలు, రివార్డ్స్ మనకు కావాలంటే రావు. పురస్కారాలు దొరకవు. కొన్నిసార్లు నిందలు, అవమానాలతో కూడినటువంటి పరిచర్య, వాటన్నిటిని ఎక్స్పెక్ట్ చేసి దేవునితో నడవాలి. ప్రజాదరణలు, కొన్నిసార్లు ప్రజల నుంచి ఏ విధమైనటువంటి ఆదరణ మాటలు మనకు కూడా రావు. కొన్నిసార్లు స్నేహితులు కూడా దూరం అయిపోతూ ఉంటారు. ఓహో, నువ్వు భక్తుడు కదా, నువ్వు ప్రార్థనా పరుడు కదా, నీ ప్రార్థనకి వెళ్ళేవాడు కదా, నీతో మాకేంట్లే అని వాళ్ళే దూరం అయిపోతూ ఉంటారు. కొన్నిసార్లు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ కూడా విడిపోయేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఖాళీ సమయాలు ఉండవు. ఐశ్వర్యవంతమైనటువంటి అలవాట్లని కొన్ని వదులుకోవాలి. లగ్జూరియస్ లైఫ్ని వదులుకోవాలి, సాక్రిఫైస్ చేయాలి. అలాంటి వ్యక్తి క్రీస్తు శిష్యునిగా క్రీస్తును వెంబడించగలడు. ప్రియ స్నేహితులారా, క్రీస్తును వెంబడించడం వల్ల మరి ఏమొస్తుందండి? కన్నీళ్ళ, ఇబ్బందుల, కష్టాల, ఇక ఇప్పుడు అంతేనా? దేవుని బిడ్డలారా, దేవునిలో ఉండేటువంటి ఆనందం, క్రీస్తును వెంబడించేటువంటి వారికి ఉన్నటువంటి ఆనందం, పరిచర్య చేసేటువంటి వారికి ఉన్నటువంటి ఆనందం, విశ్వాసులుగా దేవునితో నడిచేటువంటి వారికి ఉన్నటువంటి ఆనందం, సంతోషం, సమాధానం ఈ లోకంలో ఉన్నటువంటి వారికి ఉండదు. దేవుడు సమాధానాన్ని ఇస్తాడు. క్రీస్తును వెంబడించడం ఎంతో విలువైనటువంటిది. అంతకంటే విలువైనటువంటిది క్రీస్తు శిష్యునిగా ఉండటం, ఆయన నుండి సమాధానాన్ని పొందడం. శిష్యత్వం అనేటువంటిది నిత్యత్వంలో మిగిలే గొప్ప పెట్టుబడి. అది నమ్మశక్యమైనటువంటి బహుమానాలని ఇస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నిత్యత్వంలో మిగిలేటువంటి ఒక పెట్టుబడి.
దట్స్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ గాడ్స్ కింగ్డమ్. దేవుని పరిచర్యలో ఒక పెట్టుబడి పెట్టేటువంటిది. తప్పకుండా మనం నమ్మగలిగేటువంటి ఒక బహుమానాన్ని దేవుడు, ఒక కిరీటాన్ని దేవుడు, మన పనికి ప్రతిఫలాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఈ లోకంలో ఉన్నప్పుడు లోకములో ఉన్నటువంటి ఆనందాన్ని కోల్పోతావేమో. లోకములో ఉన్నప్పుడు, దేవుని శిష్యుడిగా ఉన్నప్పుడు కొన్ని విషయాల్లో అన్నిటినీ అందరూ అనుభవించేటువంటి విధంగా అర్థం కాదేమో. దేవుని బిడ్డలారా, తిమోతి పత్రిక మీరు చదివితే దైవజనుడా నీవైతే అని స్పెసిఫిక్గా తనకు రాస్తూ ఉంటాడు పౌలు. అందరు ఎలా ఉన్నప్పటికీ కూడా నీవైతే వీటిని విసర్జించుము, వీటిని వెంబడించుము అని స్పష్టంగా రాస్తూ ఉంటాడు. దేవుని బిడ్డ, దేవుని శిష్యునిగా ఉన్నటువంటి నీవు, దేవుని వెంబడిస్తున్నటువంటి నీవు, క్రీస్తుని వెంబడించేటువంటి క్రీస్తు శిష్యునిగా ఉన్నటువంటి నీవు ఈ లోకంలో కొన్ని పరిస్థితులను బట్టి దిగజారిపోయే పరిస్థితులు అనిపించవచ్చు. కన్నీళ్లు కార్చి కష్టాలు గుండగా వెళ్ళి, అవమానాలు గుండగా వెళ్ళేటువంటి పరిస్థితులు అనుభవించవచ్చు. అయితే ఈరోజు మనం తెలుసుకోవాల్సినటువంటి ఒకటి ఏంటంటే, ఎప్పుడూ ఆ కన్నీళ్ళు అలా ఉండవు, కష్టాలు అలా ఉండవు. దేవుని సమాధానం మనకు ఉంటుంది. ఈ లోకంలో వేరైపోయినప్పటికీ కూడా దేవుడు మనకి తోడుగా ఉన్నాడు అనేటువంటి నిశ్చయత మనకు ఉన్నదనే విషయాన్ని మనం గుర్తించాలి. లేదు అంటే మనం ఏదో ఆశించి క్రీస్తుని వెంబడిస్తే నాకేదో వస్తుందని, క్రీస్తుని వెంబడిస్తే నేనేదో పెద్దవాడిని అయిపోతానని, లేకపోతే క్రీస్తుని వెంబడిస్తే నాకు ప్రఖ్యాతులు వస్తాయని, నేను ఫేమస్ అయిపోతానని, క్రీస్తుని వెంబడిస్తే మంచిగా డబ్బులు సంపాదించుకోవచ్చని, క్రీస్తుని వెంబడిస్తే ఏదేదో మనము లోకపరమైనటువంటివి ఆశిస్తే అవి దొరకనప్పుడు మనం డిస్కరేజ్ అయిపోతాం. అందుకని యేసు ప్రభువుని వెంబడిస్తున్నా అన్న వ్యక్తిని కూడా డిస్కరేజ్ చేస్తున్నాడు. నా దగ్గర ఏమీ లేదు, నీవు నన్ను వెంబడిస్తే నన్నే వెంబడించాలి, నీవు నన్ను వెతికితే నేనే దొరుకుతాను. ఈరోజు క్రీస్తుని వెంబడిస్తే నీకు క్రీస్తు దొరుకుతూ ఉన్నాడు. ఆయన మనతో ఉంటే మనకు విరోధి ఎవడు? ఆయన మనతో ఉంటే మనకి ఇంకా కావలసినటువంటిది ఏంటి? కీర్తనకారుడు అంటాడు 23వ కీర్తనలో, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, నాకేమీ అవసరం లేదు, ఆయన నాకుంటే చాలు. దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో దేవునికి వాక్యాన్ని వింటున్నటువంటి నీవు, దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. ఆయన శిష్యుడిగా ఉండి ఆయన వెంబడిస్తూ ఉన్నావా? విశ్వాసిగా నమ్మటం, ఇంకొక మెట్టు ఆయన శిష్యుడిగా ఆయన్ని వెంబడించటం, ఆయన అడుగుజాడల్లో నడవడం, ఆయన యొక్క వాక్యానుసారంగా ఆయన జీవన శైలి కలిగి ఉండటం త్యాగపూరితమైనటువంటి విషయం, విలువలతో కూడినటువంటి విషయం. లోకానికి కనపడకపోవచ్చు, కానీ దేవుడు తప్పకుండా కిరీటాన్ని ఇస్తాడనే విషయాన్ని నేను మీకు ఈరోజు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, స్నేహితులారా, ఈ వాక్యం విన్నటువంటి నీవు ప్రభువుని వెంబడించగోరుచున్నావా? 2 వ్యక్తులు చూసాం. ఈరోజు కూడా అలాంటి 2 వ్యక్తులు కలిగినటువంటి స్వభావాలు కలిగినటువంటి మనుషులు సంఘంలో ఉన్నారు. ఒకళ్ళేమో త్వరగా వెంబడించాలని ఆతృత పడుతూ ఉంటారు. కొన్నిసార్లు ఎంత ఆతృతతో దేవుని దగ్గరికి వస్తారో అంత స్పీడ్గా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు. ఎందుకు అంటే వాళ్ళు ఆశించినటువంటిది దొరకలేదు. వాళ్ళు ఆశించింది కాదు, దేవుడు ఆశించేటువంటి జీవిత శైలి మనం కలిగి ఉండాలని యేసు ప్రభు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. అందుకనే ఆయన డిస్కరేజ్ చేస్తున్నాడు. ఎంతోమంది ఆయన పొలోమని 100 మంది 1000 మంది వెంబడించారు, కానీ ఆయనతో పాటు చివరి వరకు అందరూ లేరు. చాలామంది వెళ్ళిపోయారు. ఆయన యొక్క ప్రిన్సిపల్స్, ఆయన స్టాండర్డ్స్కి ఎవరు కూడా సాటి రాలేకపోయారు, ఆయనతో నడవలేకపోయారు. దేవుని బిడ్డ, ఈరోజు నీవు ఆయనతో నడుస్తున్నావు అంటే దేవుని కృప. ఆయన నడిపిస్తాడు తప్పకుండా. మనం ఇందాక పాడిన పాట ప్రకారం నడిపిస్తాడు మన దేవుడు. శ్రమలోనైనా, కష్టంలోనైనా, నిందల్లోనైనా, ఏ పరిస్థితుల్లోనైనా నడిపిస్తాడు. 2వ వ్యక్తి మరొకడు, ప్రభువా నేను మొదటి వెళ్ళి నా తండ్రిని పాతి పెడతానంటే ఆయన ఏమంటున్నాడంటే నన్ను వెంబడించు అంటున్నాడు. మృతులు తమ మృతులను పాతి పెట్టుకొనమని చెప్పారంటే ఇక్కడ తండ్రిని వదిలేయమని కాదు దాని అర్థం. ఎప్పుడో కాదు నువ్వు నిర్ణయం తీసుకోవాల్సింది, ఇప్పుడే నిర్ణయం తీసుకో. ఎప్పుడో తండ్రి చనిపోయిన తర్వాత, కార్యక్రమాలు అన్నీ అయిపోయిన తర్వాత నన్ను వెంబడించటం కాదు, ఇప్పుడే నన్ను వెంబడించు. హృదయ రహస్యాలు ఎదిగిన దేవుడు మనతో మాట్లాడినప్పుడు ఆ మాటలకు స్పందించాలి.
ఒక వ్యక్తి ఏమో ఆతృత పడ్డాడు, తొందరపడ్డాడు. ఇంకొక వ్యక్తి ఏమో నిదానిస్తూ ఉన్నాడు, అనుమాన పడుతున్నాడు. నువ్వే కేటగిరీ ఈరోజు? నువ్వు దేవుని దగ్గరికి త్వరగా వచ్చి త్వరగా వెళ్ళిపోయే కేటగిరీ, లేకపోతే దేవుని దగ్గరికి రావడానికి కొద్దిగా ఆలస్యం చేస్తూ ఉన్నటువంటి కేటగిరీ? ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ స్నేహితుడా, దేవుని యొక్క స్నేహితుడిగా నీవు ఉండాలని, దేవుని యొక్క శిష్యుడిగా నీవు ఉండాలని, ఆయన బిడ్డగా నీవు ఉండాలని, ఆయన చిత్తాన్ని జరిగించేవాడిగా నీవు ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఏ విధమైనటువంటి స్వార్థ భావం మనలో లేకుండా, ఏదో ఆశించటం కాకుండా, యేసయ్యను వెతికి యేసయ్యనే కనుగొందాం, యేసయ్య మనతో ఉండాలని కోరుకుందాం. యేసయ్య జీవన శైలి మనం కలిగి ఉండడానికి మనం సాయశక్తిలో ప్రయత్నిద్దాం, ప్రార్థన చేద్దాం, దేవునికి ఆత్మ సహాయం చేయాలని కోరుకుందాం. తప్పకుండా మనము ఆయన స్వారూప్యంలోనికి మార్చబట్టం కోసం రూపాంతరం చెందుతూ ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకరోజు వస్తుంది ఆయన దగ్గరికి వెళ్ళి నిలబడే రోజు. అప్పటికి మనం పరిశుద్ధులుగా మనం మార్చబడాలి. అయితే ఆయన శిష్యులుగా మనం ఆయన్ని వెంబడించాలి. అమ్మో కష్టం అని చెప్పి ఆయన శిష్యులుగా వెంబడించకుండా ఆయనకు దూరం అయిపోతే దేవుని బిడ్డలను మనం అవ్వలేము. విశ్వాసులుగా మనం పేరు పెట్టుకొని నడవలేము. ఆయన శిష్యులుగా మనం పేరు పెట్టుకొని ఉండలేము. ఆయన శిష్యులుగా మనం పేరు పెట్టుకుంటే కొంత మూల్యం చెల్లించాలి, కొన్ని విషయాల్లో సాక్రిఫైస్ చేయాలి, మన స్నేహితుల్ని మన పరిస్థితులను వదులుకోవాలి. ఆయన కోసం త్యాగపూరితమైనటువంటి జీవన శైలి కలిగి ఉండి అనేక మందికి మాదిరిగా జీవితం మనం కలిగి ఉండాలని ఈ రాత్రికాల సమయంలో తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి మాటలు దీవించి మన వెనుకల్లో ఆశీర్వదించి మనల్ని ఆత్మీయతలో అభివృద్ధి పరచునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈరోజు ఒకవేళ దేవుడు వాక్యం ద్వారా నీవు కదిలించబడితే, పరిశుద్ధాత్ముడు నీ హృదయంతో మాట్లాడుతూ ఉంటే, ఈరోజు నిర్ణయం తీసుకో. ఆలస్యం చేయొద్దు. దేవుని దగ్గరికి రండి, దేవుని సన్నిధిలో ప్రమాణం చేయండి, నిర్ణయాన్ని తీసుకోండి. ప్రభువా, నేను వెంబడిస్తాను ప్రభువా. ఏదో ఆశించి కాదు ప్రభువా, ఏదో నేను చేయాలని నా స్వార్థం కోసం కాదు ప్రభువా, నీవు కోరిన విధంగా నిన్ను వెంబడిస్తానని ప్రార్థన చేసి ముందుకు అడుగువై. ఒకవేళ వెంబడిస్తూ నీవు మధ్యలో దిగజారిపోతూ ఉన్నావేమో, వెనకబడిపోతూ ఉన్నావేమో, ఈరోజు ఒక నిర్ణయం తీసుకో. ప్రభువా, నేను వెనకబడిపోకుండా నాకు సహాయం చేయి ప్రభువా. నీ శిష్యుడిగా ఉండవలసినటువంటి అర్హతలు నేను కోల్పోయాను తండ్రి, నాకు అనుగ్రహించు ప్రభు అని చెప్పి చిన్న ప్రార్థన చేస్తే క్షమించే దేవుడు, మనల్ని ఆయన శిష్యులుగా హక్కును చేర్చుకునేటువంటి దేవుడు. ఆయన వెంబడించేటువంటి వారు ఆయన సిలువనెత్తుకొని ఆయన వెంబడించాలి. శ్రమలలో గుండగా, కష్టాల్లో గుండగా, నిందలలో గుండగా వెళ్ళాల్సిన అవసరం వస్తే అలా వెళ్ళటానికి సిద్ధపడినటువంటి వారిగా మనం ఉండాలి. కనుక ఒక నిర్ణయం తీసుకో. దేవుడు నీకు తప్పకుండా సహాయం అనుగ్రహిస్తాడు. నాతో ప్రార్థనలో ఏకీభవిస్తా, నేను నీ కోసం ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన ప్రభువా, కృప కలిగిన మా యేసయ్య, మీకు స్తోత్రం. ఈ లైవ్లో ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వీక్షిస్తూ ఉన్నారో వారందరినీ మీరు తాకండి, ఆత్మీయంగా అభివృద్ధి పరచండి. ఒకవేళ శిష్యునిగా ఉండాలని నిర్ణయం తీసుకొని వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఉంటే ప్రభువా, దిగజారిపోతూ ఉంటే, ఆత్మీయ స్థితిలో పడిపోయి ఉంటే మరలా లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాను. ఒకవేళ నీ దగ్గరికి రావటానికి ఇంకా ఆలస్యం చేస్తూ, జాగు చేస్తూ, నా దగ్గర ఇంట్లో ఆ పని ఉంది, ఈ పని ఉంది, ఆ బాధ్యత ఉంది, ఈ బాధ్యత ఉందని కుట్టి సాకులు చెప్తూ దేవుని దగ్గరికి, నీ దగ్గరికి, నీ సన్నిధికి రాకుండా ఆగిపోతున్నటువంటి వారు అలాంటి స్థితిలో ఉండి ఈరోజు ప్రార్థన చేస్తూ ఉంటే మీరు చెయ్యి పట్టుకొని వెంబడించమని మీరు ప్రోత్సహించండి ప్రభువా. నాయన, మీరు మాకు సహాయం దయచేయండి, మీ కృపలో భద్రపరచండి. మీ తోడు నీడ ప్రతి ఒక్క వ్యక్తికి, నిర్ణయం తీసుకున్నటువంటి వారందరికీ మీరుంచి నడిపించి నాయకత్వం వహించండి. అంధకార శక్తులు, ఆటంకశక్తులు బంధించండి. దురాత్మ శక్తులు ప్రభువా, వాక్యాన్ని తీసివేయకుండా వాక్యం హృదయంలో ఉండి పడి ఫలించులాగిన మీరు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని మీ చేతుల్లో సమర్పిస్తూ మీకు నమ్మకమైనటువంటి శిష్యులుగా ఉండలాగా మాకు సహాయం దయచేయమని మా ప్రభుని ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున పేరిట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడైనటువంటి క్రీస్తు వారి కృప,
పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము సన్నిధి ఇక్కడ చేరిన మనందరికీ, సకల పరిశుద్ధులకు, లైవ్లో వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం సమాధానం కలుగునుగాక. ఆమేన్. ఆమేన్.